ఒకళ్ళు వంటలు చేస్తుర్రు, ఇంకొకళ్ళు పళ్ళు అమ్ముతుర్రు, ఒకరేమో ఇస్త్రీ చేస్తుర్రు, ఇంకొకరు సౌరం చేస్తుర్రు, ఆఖరికి పాటలు కూడా పాడుతున్నారు. ఎటు తిరిగి జూబ్లీ హిల్స్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి, ఎలక్షన్లల్లో గెలవాలి అన్నట్టే తిప్పల పడుతుర్రు లీడర్లు. కొంతమంది ముచ్చట్లు దంచుతుంటే ఈగింతమంది టాలెంట్ చూపిస్తుర్రు. మరిగా పాన్రి మనం కూడా అట్లట్లా జూబ్లీ హిల్స్ లో తిరిగేసేద్దాం. వాళ్ళేం చేసిండ్రు, చేతగిస్తే మేం చేసినాం అంటుండ్రు చేయి పార్టీ వాళ్ళు. మీరేం చేసిండ్రో మేమేం చేసినామో గాంధీ భవన్ లోనే పంచాయతీ పెడదాం పాండ్రి అంటుండ్రు కారు పార్టీ వాళ్ళు. నడమ మేము లేనిది మీరెక్కడున్నారు అంటుండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. ముగ్గురు మూడు దిక్కులకేంచి బాణాలు ఎత్తుండ్రు. లీడర్ల ముచ్చట్లతోని జూబ్లీ హిల్స్ పబ్లిక్ చెవులు గిల్లు అంటున్నాయి. ఇప్పుడు అన్యావగాని తీర్ల నడుస్తాంది లీడర్ల ప్రచారం. అన్ని పార్టీలల్లా మంచి మంచి కళాకారులే ఉన్నారు. ఇన్నొద్దులు ఉత్త రాజకీయమే చేస్తారు కావచ్చు అనుకున్నారు చాలా మంది. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు సుతా గల్లీ గల్లీ సుడు పెడుతుండ్రు, ప్రచారం గట్టిగానే చేస్తుండ్రు. అయితే అందరు గల్లీల పొంటి తిరిగి ముచ్చట్లు చెప్తుంటే మాధవిల తక్క చూడండి. आप सब जानते हैं जुबली हिल्स में अभी बाई इलेक्शन चल रहा है। उस इलेक्शन के तहत रेवंत रेड्डी हमारे मुख्यमंत्री जी भीख मांग रहे हैं मजहब का नाम लेकर। कह रहे हैं कि मुसलमानों का उद्धारण सिर्फ कांग्रेस ने ही किया है और कर सकता है, अगर इतना ही है। ఆగ చూసిండ్రా, అక్క ఇంట్లో కూకొని పప్పు రుబ్బుకుంటా మరి ప్రచారం చేస్తాంది. సీఎం రేవంత్ సార్ ముచ్చట్ల మీద గరం అయింది. అన్నేమో గాని పప్పు రుబ్బుకుంటా వీడియో పెట్టుడే భలే గమ్మతున్నది కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఇక అట్లుంటే ఇంకో దిక్కు పొదుమీకంగా పెద్ద లీడర్ల రోడ్డు షోలు ముచ్చట్లు మస్తు ఉడుకుడుకు నడుస్తున్నాయి. మీరెంత అంటే మీరెంత అన్నట్టే దుబ్బెత్తి పోసుకుంటారు. జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్ల ప్రచారం కాదు, మాటల రణరంగమే అవుతుంది అనుకో రాదుండ్రి. మరి ఇక ఎవళ్ళ ముచ్చట్లకు పబ్లిక్ మురిసిపోయి ఓట్లేస్తారో ఇంకో 3-4 వద్దులలో తెలుస్తుంది.